నిన్నటి దినం మనము 13వ వచనం చూసాం. 37వ కీర్తన 13వ వచనాన్ని నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దేవుడు నవ్వుతున్నాడు, లేకపోతే సర్వాధికారి సర్వశక్తిమంతుడు. ఆయన నవ్వే కారణం నిన్న కొంచెం వివరంగా మాట్లాడుకున్నాం. ఒకవేళ నిన్న వీడియో మాకు దొరకలేదండి, నిన్న వీడియో వినలేకపోయాము అనే వాళ్ళు దయచేసి ఏది ఎక్కడ దొరుకుతుందో కొద్దిగా ప్రయత్నం చేయండి, లేదంటే ఎవరిని అడగండి. మీకు వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో ప్రతిరోజు లైవ్ అయిపోయిన తర్వాత దాని వీడియో అక్కడ మనకు దొరుకుతూ ఉంది. యూట్యూబ్లో డైరెక్ట్గా దొరకదు, త్రూ వాట్సాప్ ఛానల్ వెళ్ళాలి. సో ఒకసారి ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన సంవత్సరంలో ఆత్మఫలం మీద ధ్యానించాం. దాదాపుగా 43 వీడియోలు ఉన్నాయి. అవి ప్రతిరోజు రోజు ఒకటి చొప్పున అది పబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ వీడియోలన్నీ కూడా మనం కోల్పోయినటువంటి పాత ఛానల్లో ఉండిపోయాయి. మళ్ళీ వాటన్నిటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు ఆడియో మాత్రమే వినాలి అనుకుంటే మీకు యూట్యూబ్ మాత్రమే కాకుండా స్పాటిఫై అనే ఒక యాప్ ఉంటుంది. అందులో జనరల్గా దాన్ని పాటలు వినడానికి ఆ యాప్ని వాడతారు. అందులో కూడా పాస్టర్ శశి వాయిస్ ఆఫ్ షాలోం అనే పేరు ఏదైనా టైప్ చేయండి, వెతకండి. పాస్టర్ శశి అని వెతికేటప్పుడు SHI పాస్టర్ శశి అని వెతకాలి. అందులో మీకు రోజు ఒక వీడియో ఆత్మఫలం ధ్యానం ఈరోజు 6వ భాగం రిలీజ్ అయింది. అది ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది పబ్లిక్గానే అందరికీ అందుబాటులో ఉంది. స్పాటిఫై యాప్ ఉంది. తర్వాత ఐఫోన్ వాడే వాళ్ళైతే ఇంటర్నేషనల్గా ఐట్యూన్స్ కావచ్చు, లేకపోతే యాపిల్ పాడ్కాస్ట్ అంట, అందులో కూడా పాస్టర్ చేసి వాయిస్ ఆఫ్ షాలోం అక్కడ కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత మూడవది అమెజాన్ మ్యూజిక్ యాప్, అది అందులో కూడా పాస్టర్ శశి వాయిస్ ఆఫ్ షాలోం, ఇవన్నీ కూడా ఆడియోస్ అండ్ వీడియోస్ దొరికే స్థలాలు. తర్వాత మీకు జస్ట్ అందరి అవగాహన కోసం ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం లైవ్ ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు లైవ్ మనకి ఉంటుంది. తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత మనకు వీడియో అవైలబుల్గా ఉండదు. కానీ ఈ యొక్క మెసేజ్ మాత్రం ఏదైతే 37వ కీర్తన ధ్యానం చేస్తున్నామో ఈ రోజుకి 26th పార్ట్ అనుకుంటాను. ఈరోజు 26వ భాగం, అంటే 26 రోజులు, అంటే మధ్యలో కొన్ని మిస్ అయ్యాము. అయినా కూడా ఈరోజు 26th పార్ట్ 13వ వచనంలోనే మనం ఉన్నాం. ఇంకా ఇది 26వ భాగం. అంతేకాదు ఈరోజు జూలై 11th, ఇది జూన్ 9వ తేదీన ప్రారంభించుకున్న, ఆల్మోస్ట్ నెల దాటిపోయింది. ఇంకా 13 వచనాల ధ్యానంలోనే ఉన్నా. నెల రోజులుగా ఒకే అధ్యాయం, ఒకే కీర్తన భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నా. ఈ వీడియో మీకు వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించిన లింక్ ఏదైనా కావాలంటే అడగండి. మీకు ప్రతిదీ ఉచితంగానే మీకు దొరుకుతుంది ప్రస్తుతానికి. దయచేసి దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. మనం కీర్తన గ్రంథము 37వ కీర్తన 13వ వచనం 10వ వచనం నుంచి చదువుతాను, చూడండి ఒకసారి. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు.
11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. బహుక్షేమము కలిగి సుఖించెదరు. తర్వాత 12వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. 14వ వచనం, దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. 15వ వచనం, వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరోబడను. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ఒకసారి. ఈరోజు మన ధ్యానము ఈ 37వ కీర్తన 13వ వచనాన్ని మరియు 14వ వచనాన్ని కలిపి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా ఈ కీర్తన చదివేటప్పుడు ముందుగా మాట్లాడుకున్నాం, భక్తిహీనులు దీనులు, లేకపోతే భక్తిహీనులు నీతిమంతులు అనే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక కాంట్రాస్ట్ మనం చూస్తాం. అంతేకాకుండా ఒకే రకమైనటువంటి వీరికి ఏం జరుగుతుంది, వారికి ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, దేవుడు ఎవరిని ఎలా ట్రీట్ చేస్తారు, ఎలాగ జడ్జ్ చేస్తారు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే వారి కాలము వచ్చుచుంట ప్రభువు చూచుచున్నాడు. ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. దుష్టుడు తన దుష్టత్వంలో, పాపి తన పాపంలో, పాప స్వభావంలో నశించిపోవడం లేదా మరణించడం దేవునికి ఇష్టమైంది కాదు. దుష్టుడు తన దుష్టత్వంలో మరణించటం, పాపి తన పాపంలోనే పాప జీవితాన్ని కొనసాగిస్తూ నశించిపోవడం, ఇది దేవునికి ఇష్టమైంది కాదు. గమనించండి, ఇదే మాట పేతురు పత్రిక, అనగా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఆలస్యము అనే మాటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఎందుకని ప్రభు యొక్క ఈ జడ్జిమెంట్ ఎందుకు ఆలస్యమైంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ గమనించండి ఒకసారి. ఈ మాట అక్కడ రాయబడతా ఉంది. దేవుని దీర్ఘశాంతం కారణం, స్లో టు యాంగర్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో దీర్ఘశాంతం, ఇంగ్లీష్లో స్లో టు యాంగర్, హీబ్రూలో ఎరెక్ అపాయిం అనే మాటకి అఫ్ అనే మాటకి కోపము అని అర్థం. కోపించుటకు నిదానించువాడు అని అర్థం. ఇది దేవుని గుణాతిశయాల్లో ఒకటి. దేవుని యొక్క 13 మర్సీ అట్రిబ్యూట్స్, అనగా 13 గుణాతిశయాలు, కృపా గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటి దీర్ఘశాంతం. అయితే దేవుని దీర్ఘశాంతానికి కారణం ఏంటంటే అంతటను అందరూ మారు మనసు పొందాలి. యెహెజ్కేలు గ్రంథంలో పాపి తన పాపంలో నశించుట, దుర్మార్గుడు లేకపోతే దుష్టుడు తన దుష్టత్వంలో మరణించుట, నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. తర్వాత అంతటను అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూసే దేవుడు, అంతటను అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. దానికోసం తన గుణమైనటువంటి స్లో టు యాంగర్, త్వరగా కోప్పడలేదు. మనము ఏం చేసినా, ఎలాంటి పని చేసినా, మనం ఎంత భక్తిహీనత కలిగి ఉన్నా, లేకపోతే ఎన్నిసార్లు తొలగిపోయినా, ఆయన వెంటనే ఆ జడ్జిమెంట్ని, తీర్పును మన మీదకి రానియకపోవడానికి ఒక ఉద్దేశం ఏంటంటే పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి, ఆయన వైపు తిరగడానికి ఇంకొక అవకాశం ఇవ్వడం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అలాంటిది మరి వారి కాలము వచ్చుచున్నట ప్రభు చూస్తున్నాడని ఉంది. అంటే ఇక ఎన్ని అవకాశాలు ఇచ్చినా,
ఎంతటి ఆపర్చునిటీస్ని యాడ్ చేసిన ఇంకొక రోజు ఇంకొక కృప చూపిస్తూ తన గుణాతిశయాలు ప్రచురిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అన్ని తరాలలో ఇక ఎంతకు మారినటువంటి వారు, అంతేకాకుండా ఎదురాడే మనస్సు కలిగిన వారు. ఒక ఫరోని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఫరో హృదయం కఠినపరచబడింది అని చదువుతాం. గమనించండి ఒకసారి. ఈ ఫరో హృదయం కఠినపరచబడుతున్నప్పుడు, ఫరో హృదయం కఠినపరచబడుట అనే మాటలో దేవుడు ఇంకొక ఆపర్చునిటీ, ఫరోని మనం రోమపత్రికలో చూస్తాం అన్నమాట. దేవుడు ఫరోని ఎందుకని తయారు చేసుకున్నాడు అంటే, ఇక ఏ తరంలో అయినా సరే, ఎలాంటి తరంలో అయినా సరే ఎదురాడేవారు దేవుని వాక్యానికి, దేవుని మాటకి ఎదురాడేవారు లేదా కఠినపరుచుకునేవారు, అలాంటి వారందరికీ కూడా ఒక ఉదాహరణగా, ఒక పాఠంగా ఈ యొక్క ఐగుప్తు రాజైనటువంటి ఫరోను ఉంచాలి. ఇశ్రాయేల్ని విమోచించే సమయానికి అనేకమైన ఆపర్చునిటీస్ ఇవ్వబడ్డాయి. ప్రతిసారి సమస్య రావడం, మారు మనసు పొందినట్టుగా కనిపించటం, మళ్ళీ యథావిధిగా సమస్య తీరిపోగానే ఇదిగో ఈ సమస్య నుండి తప్పించు, ఈ ఒక్కసారి నన్ను తప్పించు అంటాడు. మరలా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంతేకాకుండా దేవుడే కఠినపరిచాడనే మాటలు కూడా చూస్తాం. మొత్తానికి ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫరో యొక్క పతనం ఏంటో దేవుడు చూస్తున్నాడు. ఫరో ఏమైపోతాడో దేవుడు తెలిసినవాడు. ఇదేంటిది, దేవుడు కఠినపరచడం ఏంటి, లేకపోతే కఠినపరచడం, లేకపోతే నమ్మేటట్టు చేయడం, అవన్నీ దేవుని చేతిలో ఉన్నప్పుడు అందరినీ నమ్మేటట్టు చేసుకోవచ్చు కదా. ఇది రెగ్యులర్గా వచ్చే ఒక లాజికల్ క్వశ్చన్, లాజికల్గా అడిగే ప్రశ్న. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ప్రభువు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు అంటే, వారి కాలం వచ్చి చూడట. ఈ యొక్క ఫరో లాంటి వ్యక్తిత్వం, లేకపోతే ఫరో లాంటి వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తిత్వం అంటే, సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ఉంటాడు. సమస్య తీరిపోగానే హృదయాన్ని కఠినపరచుకుంటాడు. ఈ హృదయం కఠినపరచబడడం అనే మాటకి ఆ యొక్క దేవునికి లోబడని, లేకపోతే ఆ దేవునికి విరోధంగా ఉండే మనస్సును కలిగి ఉండడం అని అర్థం. గమనించండి ఒకసారి. మనం అనవచ్చు, ఇది ఫరో అండి, లేకపోతే మనం కాదు, నేను చాలా మంచివాళ్ళు. మనము మన వాక్య ధ్యానంలో ప్రతిరోజు, లేకపోతే వీక్లీ బైబిల్ స్టడీలో మనం నేర్చుకునే విషయాలు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కఠినత్వం తొలగిపోవడమే, దాన్ని ఒక బండలో నుండి జీవజల ధార బయలుదేరినట్టుగా ఆ బండని ఆ పోర్టబుల్ వాటర్ సోర్స్, ఇశ్రాయేలును వెంబడించిన బండ అని పిలుస్తాం. అంటే వారితో పాటు ఆ వాటర్ సోర్స్ కంటిన్యూ అవుతూ ఉంది. ఆ బండ వారిని వెంబడించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక కఠినమైనటువంటి కఠినమైనటువంటి బండ లాంటి హృదయాలు కలిగిన వారు కూడా వారి నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి, లేదా నా మాట విని నాకు నమ్మకంగా ఉండి నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అన్న మాటను బట్టి, ఒక బండలో నుండి నీళ్లు ప్రవహించి ఇశ్రాయేలీల దాహమును తీర్చినటువంటి ఆ నీళ్లు వారిని వెంబడించిందట ఆ బండ. అలాగే కఠినమైనటువంటి హృదయాలు దేవుని సన్నిధిలో మారుమనస్సు, పశ్చాత్తాపం, లేకపోతే ఆయన తట్టు తిరిగినప్పుడు అవి జీవజల నదులుగా మారిపోతాయి. సమరయ స్త్రీ ఎలాగైతే ఆ గ్రామం అంతటికి ఒక వెలుగుగాను, వారందరి తన ఆత్మదాహం తీర్చబడింది. అనేకుల ఆత్మదాహం తీర్చబడడానికి తన ఒక ఛానల్గా మారిపోయాయి. ఆ వెంబడిస్తున్నటువంటి బండ క్రీస్తును కూర్చున్నటువంటి వాక్యం తన హృదయం నింపబడింది. అలాగే ఇలాంటి దేవుడు నన్ను మార్చుకున్న తర్వాత నాలో నుండి ప్రవహించే ఈ యొక్క ఊట, అంటే కఠినమైనటువంటి హృదయంలో నుండి
ఆ కఠినమైన హృదయం అది దానిని ఒకసారి రాతితో ఆ రాతిని ఒక మోషే లాంటి ఒక దైవజనుని యొక్క కర్రతో కొట్టబడినప్పుడు ఆ బండ కొట్టబడినప్పుడు ఆ బండలో నుండి జీవజల నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎంతవరకు ప్రవహించాయి? ఇశ్రాయేలీలు మరలా ఆ యొక్క 38 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 40 సంవత్సరాల తర్వాత మరొకసారి ఆ బండని లాగిపోయినట్టు వారు చూస్తారు. నీళ్ళు ఇంకా దొరకలేదు, నీళ్లు లేవు అని సనిగినప్పుడు ఈసారి ఆ బండతో మాట్లాడమంటాడు. మోషే, నీవు ఇశ్రాయేల్ అందరూ చూస్తూ ఉండగా వారి కనుల ఎదుట నేను నీకు ఒక బండను, కఠినమైనటువంటి ఒక బండను చూపిస్తాను. ఆ బండతో నువ్వు మాట్లాడాలి. ఆ బండతో నువ్వు మాట్లాడితే ఆ బండ నీకు లోబడుతుంది, ఆ బండ నీకు నీళ్ళిస్తుంది. గమనించండి ఒకసారి. ఈ యొక్క దేవుని గుణాతిశయమైనటువంటి దీర్ఘశాంతాన్ని, లేకపోతే ఆ యొక్క దేవుని యొక్క స్లో టు యాంగర్ అనే రక్షణ మారు మనస్సు కోసం ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నటువంటి దేవుని యొక్క మనస్సు అది. అయితే మానవుని హృదయం ఏమో దినదినము కఠినపరుచుకుంటాం, దినదినము మరల వెనక్కి వెళ్ళిపోతాం. అలా వెనక్కి వెళ్ళిపోవడానికి సంబంధించిన ఒక ఫోర్స్ మనలో పనిచేస్తూ ఉంది. దాని నుంచి అధిగమించడానికి మనకు ప్రతిరోజు అవకాశం ఇవ్వబడుతూ ఉంది. అయితే మన కడుపులో నుండి లేదా ఆ యొక్క బండ వంటి కఠినమైనటువంటి హృదయం, కఠినమైనటువంటి శిల మాంసపు కుండగా మార్చబడినప్పుడు అది ఆ శరీరం అంతటికీ, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం అంతటికీ అవసరమైనటువంటి సోల్ బ్లడ్ సప్లైని అది కలుగజేసినట్టుగా, ఇదిగో మీలో నుండి రాతి గుండెను తీసి, కఠినమైనటువంటి గుండెని తీసి మాంసపు గుండెనిస్తాను. ఆ మాంసపు గుండెనిస్తాను అని చెప్పిన తర్వాత మీ యందు నా ఆత్మ నుంచి నా ఆజ్ఞలను అనుసరించు వారినిగా చేస్తాను. ఒకసారి ఈ కఠినపరుచుకున్న వారు దేవుని మాటను, దేవుని ఆజ్ఞను అనుసరించలేరు. కానీ ఆ కఠిన హృదయం ఆ యొక్క దేవుని వాక్యం చేత సంధించబడినప్పుడు అందులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అది వ్యక్తిగత ఆత్మీయ దాహం తీర్చడం మాత్రమే కాదు, కానీ అది మన చుట్టూ ఉన్న అనేకుల ఆత్మదాహం తీర్చే నీటి ధారగా, ఆ యొక్క జీవజల నదుల ఊటగా మారిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మోషే ఆ బండను కొట్టడం అనే దాన్ని ఆలోచన చేస్తే, ఆ బండ ఇశ్రాయేలు ప్రజల యొక్క కఠిన మనస్సుకు గుర్తయితే ఆ బండతో మాట్లాడమంటాడు. ఒక బండ నీళ్ళు ఎందుకు ఇవ్వాలి, బండనే ఎందుకు ఇవ్వాలి అంటే అది ఇశ్రాయేలు యొక్క హృదయాన్ని సూచిస్తూ ఉంది, వారి ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఉంది. అంతేకాదు, బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్యారెక్టర్స్ లాగా చదవడం కాదు, కానీ వాటన్నిటికి సంబంధించిన స్పిరిచువల్ ఫోర్సెస్ మనలో కూడా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము యూదా పత్రిక ధ్యానించేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి యొక్క ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి యూదా పత్రికను ధ్యానించేటప్పుడు ఒక 3 వ్యక్తుల పేర్లు రాసి ఉంటాయి అక్కడ. ఒకడు కయ్యను, 2 బిలాము, 3వాడు కొరాహు. ఈ 3 కూడా ఒక ఆర్డర్లో మరియు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మెన్షన్ చేయబడతారు. ఈ 3 గురించి మనం చూస్తే, వీళ్ళు తమ యొక్క మారు మనస్సును, తమ యొక్క పశ్చాత్తాపాన్ని పోస్ట్పోన్ చేసిన వారు, లేకపోతే దాన్ని దాటిన వారు. అంటే దేవుని యొక్క గుణాతిశయమైనటువంటి దుష్టుడు తన దుష్టత్వంలో మరణించరాదు అని ఆయన ఆలోచన, దాన్ని బట్టి దీర్ఘశాంతం కలిగి ఉండాలని, స్లో టు యాంగర్ అనగా కోపం చూపించడానికి నిదానించేవాడుగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క గ్రేస్, కృపని గ్రాంటెడ్గా తీసుకున్నటువంటి వారు ఈ 3 కూడా. కయ్యను మార్గము ఇది దేవుని మార్గం కాదు, కయ్యను నడిచిన మార్గం అని రాసి ఉంటుంది. తర్వాత బిలాము తప్పుత్రోవ. బిలాము నడిచిన ఏంట తప్పుత్రోవ అంటే బహుమానం పొందవలనని దానికోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, దురాశతో వెళ్తున్నాడు. దేవుని చిత్తంతో సంబంధం లేదు, దేవుని ఉద్దేశంతో సంబంధం లేదు. దయచేసి ఈ విషయాన్ని ఈ వారపు మన వాక్య ధ్యానంలో కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాన్ని చదవండి, ఈవెన్ దానికి సంబంధించిన బైబిల్ స్టడీ వీడియోస్ని చూడండి. ఈ బిలాము ఏం చేశాడో, బిలాము ఎలాంటి వాడో ఒకసారి ధ్యానించడం చాలా మంచిది. గమనించండి ఒకసారి. బిలాము యొక్క ఎండ్ దేవునికి తెలుసు,
కొరాహు యొక్క ఎండ్ దేవునికి తెలుసు. తర్వాత ఆ యొక్క కయీను యొక్క ముగింపు కూడా దేవునికి తెలుసు. ఈ ముగ్గురు పేర్లే అక్కడ రాస్తున్నాయి. పర్టికులర్గా ఈ ముగ్గురు పేర్లే రాయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ కీర్తన గ్రంథంలో భక్తిహీనులు లేకపోతే ఈ యొక్క దుష్టులు అనే మాట ఎవరి గురించి అయితే రాస్తుందో వీరు ఆ దురాలోచన కలిగిన వారు. అందులో బిలాము బహుమానం పొందాలని ఆశ. గమనించండి ఒకసారి, దేవుని చిత్తం ఏంటో నాకు అవసరం లేదు, దేవుని ఉద్దేశం ఏంటో నాకు అవసరం లేదు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని ప్రణాళికలు ఏంటో సంబంధం లేదు. మరలా అదే దేవుని సహాయం కోరి నా ఆశ, నా దురాశను నెరవేర్చుకోవడం కోసం ఆ దేవుని నిబంధన ప్రజలైన ఆ ప్రజలను శపించడానికి నోరు తెరిచే వ్యక్తిత్వం, క్యారెక్టర్ అది. నేను వెళ్ళను అంటాడు కానీ వెళ్ళిపోతాడు, నేను చెయ్యను అంటాడు చేసేస్తాడు. సో శపించను అని చెప్పేసి అనేక మార్లు శపించడానికి తన నోరు తెరిచాడు. అయితే నోరు తెరిచిన ప్రతిసారి దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాడు. ఇశ్రాయేలు మీద తన నిబంధన ప్రజల మీద తనకున్నటువంటి ప్రేమను బట్టి చాలాసార్లు ఈ ఒక మాటని ఆదరణ కోసం అందరికీ నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరో నిన్నేదో అన్నారని, లేకపోతే ఎవరెవరో ఏదేదో అనేస్తున్నారు, ఎలా పాస్టర్ గారు ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ తరంలో కాదు, అన్ని తరాల్లోకెల్లా అత్యంత దారుణమైనటువంటి, లేకపోతే చేతబడులు చేసుకొని మాంత్రికుడు ఎవరైనా ఉన్నారు అంటే బిలాము, లాబాను లాంటి వాళ్ళు. వీరు గొప్ప మాంత్రికులు. గమనించండి ఒకసారి. అలాంటి వీరు ఎవరినైనా శపిస్తే వారు శపించబడతారు. వీరు ఎవరినైతే తమ యొక్క చేష్టల ద్వారా, తమ యొక్క ఆ యొక్క ప్రాక్టీసెస్ ద్వారా ఒకరిని ఎంత దారుణంగా అయినా సరే హింసించగలరు, లేకపోతే ఏమైనా చేయగలరు. అలాంటి వారు నోరు తెరిచి శపించడానికి నోరు తెరిచే బిలాము నోటి మాటని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు. ఎవరో నిన్ను ఏదో అంటే ఆ మాట నీ మీదికి రాకుండా, ఆ మాట, నోటి మాట లేకపోతే పెదవుల మాటల నొప్పిని నీకు తగలకుండా దేవుడు ఆపలేడా? సో ఎవరో ఏదో అనడం దేవుడిని జీవితంలోకి అలో చేసినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, అది మన ఏమన్నారో దేని గురించి అన్నారో కాదు, కానీ నేను ఏమి చేస్తున్నానో మన పాపములు మన స్వపరీక్ష చేసుకోవడానికి అదొక అవకాశం. అది దావీదులాగా దేవుని హృదయానుసారం, ద హార్ట్ బిహైండ్ గాడ్స్ హార్ట్, దేవుని హృదయం వెనకాల దేవుని హృదయాన్ని అనుసరించిన హృదయం దావీదు. దీని గురించి కొద్దిగా ధ్యానం చేస్తూ ఉన్నాను నేను. దేవుని హృదయాన్ని అనుసరించిన లేకపోతే దేవుని హృదయాన్ని అనుకరించినటువంటి హృదయం దావీదుది. దావీదు శ్రమకు వచ్చిన ప్రతిసారి ఆయన మాట్లాడే మాట, ఈ శ్రమను అనలైజ్ చేయడు, సమస్యను అనలైజ్ చేసినట్టుగా కనపడదు, కానీ తనని తాను అనలైజ్ చేసుకున్నట్టుగా చూస్తా. అంటే ఒక శ్రమ కలిగినప్పుడు దాన్ని వెంటనే చూసి, ఇదిగో ఈ శ్రమకు కారణం ఇది అని ఆ శ్రమను అనలైజ్ చేయట్లేదు. ఆ శ్రమలో నుండి తనని తాను అనలైజ్ చేసుకుంటాడు. అంటే తన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోకి వెళ్ళి తను ఎక్కడ మిస్ అయ్యాడు, ఏ విషయాన్ని తప్పిపోయాడు, అటువైపు చూస్తూ ఆలోచిస్తాడు. అందుకే బహురీము అనే ఆ ప్లేస్కి వచ్చినప్పుడు సౌలు కుటుంబానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఒక వ్యక్తి తన మీద నిందలు వేస్తూ దుమ్మెత్తి పోస్తున్నప్పుడు, అతని బిలాము కాదు, బిలాము నోటి మాటనే ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఈ యొక్క మాటను ఆశీర్వాదంగా మార్చగలడని దావీదుకి తెలుసు. ఈ వ్యక్తి ఎవరైతే తనని దూషిస్తున్నాడో ఆ వ్యక్తి మాటను కూడా దేవుడు మార్చగలడని తెలుసు. దేవుడు మారుస్తాడు, మార్చగలడు, అది ఆయన చేతిలో పని, ఆయన ఇష్టము, ఆయన చిత్తము. అయితే ఆయన చుట్టూన్న వారు ఈ చచ్చిన కుక్కను, అంటే ఈ మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని చంపుదామా, లేకపోతే పర్మిషన్ ఇస్తే చంపేస్తామంటారు. కానీ దావీదేమంటున్నాడంటే, దేవుడే ఈ యొక్క నోటి మాటలను పర్మిట్ చేశాడు. దేవుడు పర్మిట్ చేయకుండా ఏ నోటి మాట మన దాకా రాదు. అప్పుడు ఆ సమయంలో దావీదు యొక్క ఆలోచన, తనేమై ఉన్నాడో,
నా కోసం మీరెందుకు రోషపడుతున్నారు? నా గురించి మీరెందుకు? నేనేం చేయాలంటే ఈ మాటలు విన్నప్పుడు నేను రోషం తెచ్చుకోవాలి. నా మీదకి వచ్చిన మాటకు రెస్పాండ్ అవ్వాల్సింది నేను. నా మీదకి వచ్చినటువంటి నిందకు నేను రెస్పాండ్ అవ్వాలి. ఎలా రెస్పాండ్ అవ్వాలంటే, నేను ఎక్కడ ఏదో చేసినందుకు దాని రిజల్ట్ ఇదై ఉన్నప్పుడు ఆ పాపాన్ని, లేకపోతే ఆ దోషాన్ని, అతిక్రమాన్ని, అపరాధాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవాల్సిన, లేకపోతే విడిచిపెట్టాల్సిన బాధ్యత అది నాది కదా. సో ఇది ఆత్మీయులు అనగా దేవుని హృదయాన్ని అనుసరించే హృదయం కలిగినటువంటి దావీదు లాంటి వారు చేసే పని. అయితే ఈ 13వ వచనంలో వారి కాలం వచ్చుచుంట తమని తాము కఠినపరుచుకుంటూ ఉన్నటువంటి వారికి కూడా ఒక కాలం నిర్ణయించబడింది. చాలాసార్లు ఈ వచనాన్ని పట్టుకొని ప్రభు రాకడ ఇంకా జరగదేమో, లేకపోతే అంత దినాలనే ఉండవు, లేకపోతే ఆ దేవుడు చాలా కృపగలవాడు, ఆ కృపని నిరంతరం ఉంచే దేవుడు, ఆ నిరంతరం ఉంచే ప్రాసెస్లో ఎవరిని ఏం అనడు, ఇంకా అసలు నిత్య తీర్పు అనేది లేనే లేదు అనే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక ఈ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఎండ్ ఆఫ్ ద ఏజెస్ అనే మాట, యుగ సమాప్తి అనేది లేనే లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ గమనించండి ఒకసారి, కఠిన హృదయం కలిగి ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు కయీను, బిలాము మరియు కొరాహు. కయీను తప్పు మార్గంలో నడిచాడు, తన మార్గాన్ని కోల్పోయాడు. బిలాము బహుమానం కోసం దేవుని చిత్తం, దేవుని యొక్క సంగతులని అవి ఏమాత్రం గ్రహింపు లేనివాడు. కయీనుకి సత్క్రియ ఏంటో తెలుసు, కానీ మిస్ అయిపోయాడు. బిలాముకి దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకునే అవకాశం ఉంది, కానీ వదిలేశాడు. ఇక కొరాహు దేవుని యాజకత్వం చేసే కుటుంబానికి సంబంధించిన వాడు, ఆ యాజకత్వ సంబంధమైనటువంటి ఉన్నత స్థితిలో ఉండాల్సిన వాడు, కానీ ఆ భూమి నెరవిడిచి వారు ప్రాణంతోనే మృంగివేయబడినటువంటి ఎండ్. ఈ ముగ్గురి యొక్క ముగింపు ఎలాగైతుందో ఆ ముగింపు తెలిసిన దేవుడు. సో మనల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వాళ్ళన్న నోటి మాటలకి కృంగిపోవాల్సిన అవసరం లేదు. అయితే మన పాపం మనకు జ్ఞాపకం చేయబడ్డప్పుడు, మన దోషం మనకి జ్ఞాపకం చేయబడ్డప్పుడు ఎల్లప్పుడూ దాని గురించి పశ్చాత్తాపడడం, ఒప్పుకోవడం అనేది అది పరిశుద్ధాత్మకి అప్పగించినప్పుడు ఆయన మనల్ని పాపమును ఒప్పింపజేస్తాడు. అంతటితో అయిపోలేదు. ఎప్పుడు పాపం ఒప్పుకోవడమేనా, ఎప్పుడు పశ్చాత్తాపడుతూ ఉండడమేనా? దాని తర్వాత రాస్తుంది నీతిని ఒప్పింపజేస్తాడు. ఇక నుండి నేనేం చేయాలి? జక్కయ్య తన జీవితంలో ఎలా మార్పు జరిగిందో, ఎలాంటి జక్కయ్య ఎలాగా మారిపోయాడో అదే నశించిన దాన్ని వెదకి రక్షించుట. అనగా నీలో ఉన్నటువంటి నశించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వాక్యమై ఉన్నవాడు, శరీరం ధరించుకున్నవాడు మన మధ్యలో ప్రకటించబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం ఈ రోజుకి. సో ఆ యొక్క వారి యొక్క అంతమును చూసిన దేవుడు, వారి యొక్క అంతమును చూస్తూ ఉన్నటువంటి దేవుడు. వారి కాలం వచ్చుచుంట ప్రభువు చూస్తూ ఉన్నాడు. వారి కఠినత్వాన్ని, వారి మూర్ఖత్వాన్ని, జ్ఞానం తెలిసి మూర్ఖత్వంగా అజ్ఞానాన్ని అనుసరిస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఉదయకాలం మరొకసారి మీ యొక్క సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చేస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తు గొప్ప నామమున అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా దీవనకరమైన స్థితిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. మనోనేత్రాలు వెలిగించండి ప్రభు. ఏకీవించిన ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ దినపు కృప వారందరి ఎడల విస్తరింపజేసి మాలో ఉన్నటువంటి ఆ యొక్క కయ్యను నడిచిన మార్గము, బిలాము నడిచిన తప్పుత్రోవ, కొరహు లాంటి ఆ కఠిన హృదయం మాలో నుంచి తొలగిపోనట్లుగాను, ఇదిగో మేము ఆ హృదయాలను కఠినపరుచుకునే వారం కాక మీ దీర్ఘశాంతాన్ని బట్టి మేమును సంతోషపెట్టి ద హార్ట్ బిహైండ్ గాడ్స్ హార్ట్ అని
దేవుని హృదయానుసారుడు అనే ఇష్టానుసారుడు అనిపించుకునే ఆ స్థితిలో మేము నిలబట్టుకు సహాయం దయచేయండి. స్తోత్రంనైనా ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి స్థితిగతుల మధ్య వారి అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి. మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు గొప్ప నామున ఎవరెవరు ఇదిగో ఈరోజు ఛాలెంజెస్ కలిగి ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి ఛాలెంజెస్ అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత ఇప్పుడే మీ బిడ్డలను నింపునుగాక. సంపూర్ణమైన స్వస్థత, నడినెత్తి నుంచి అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థత కలుగజేసి ఇదిగో మందిరంలో సాక్షులుగా వాడుకొని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.